కలుపుతున్నాను. బా ఇలా మధ్యలోనే ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే మనకు ఎగ్ అనేది చూడండి ఇలా ఎగ్ అవుతుంది. ఇప్పుడు వేస్తా, ఇగో ఇది కలిపినాక వేస్తా కారం ఉప్పు. ఇట్లా అయితే ఎగ్ ఫ్రై మనకు కవస వాసన ఉండదు. కారం ఉడికిందా అసలు? ఉడికిందిరా. తెల్ల ఉప్పు అయితే ఏం కాదు, కారం ఉడికినందుకే వేస్తున్నా. తెల్లగా అంటే మనం కారం వేయలే కాబట్టి తెల్లగా పడుతుంది. ఈ తెల్ల కారం పెయిన్స్ ఎందుకంటే మళ్ళీ మా ఇంట్లో కారం లేదు, మళ్ళీ ఇప్పుడు కిందికి పోయి కొనుక్కొచ్చుకోవాలంటే ఇబ్బంది. అందుకే తెల్ల కారం కొంచెం, ఇది కొంచెం వేస్తున్నా. ధనియాల పొడి కొంచెం. ధనియాల పొడి ఎక్కువ వేయాలిరా. ఎక్కువ ఎందుకురా? గ్రేవీ వస్తుంది. గ్రేవీ మన గ్రేవీ కర్రీ కాదు కదా ఇది. అది ఒకటి తెలిసిన ఫ్రెండ్ చెప్పిండే, కానీ గ్రేవీ కర్రీ కాదు కదా ఇది. కాకుండా ధనియాల పొడి ఎప్పుడైనా వేయాలి. ఏమలే, ఇది ఎక్స్ట్రా మిలిగింది చికెన్ మసాలా. మీ ఇష్టం, స్కిప్ చేసుకుంటే చేసుకోరు, మేమైతే వేసుకుంటాం, మాకు కారం కావాలి కాబట్టి. కొద్దిగా వేస్తా కారం. ఏమో కారం ఎక్కువైతే తింటారు. తెల్ల కారం అంటే మరి ఉప్పు వేయాలి కొద్దిగా. ఉప్పు అడిగినావు కదా, ఇందాక ఇంత చెంచాడు వేసిన, మళ్ళీ ఇంకో చెంచాడు రూపాయి అంత ఉప్పు వేసిన, అంతే. ఇంకా ఫైనల్గా రెడీ అయింది ఎగ్ ఫ్రై. ఇంకా తినేదే. రైస్ అయిందారా? అయింది, కాలుతుంది. ఓకే, తిన్నాక రివ్యూ చెప్పేసి మీరు కూడా వండుకోండి. బ్యాచిలర్స్ అన్నలు అందరూ తమ్ముళ్ళు ఇలా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారు, తక్కువేం తినరు. కామెంట్ చేయండి వండుకొని తిని చూసినాక నాకు. బాయ్ బాయ్, దట్స్ ఇట్.